శ్రీనివాస్ గారు సార్ నమస్తే సార్. నమస్తే. మీకు 3 నెలల క్రితం సర్జరీ చేసాం అనుకుంటా, అవునా? అవును సార్, ప్యాంక్రియాస్ సర్జరీ చేశారు సార్. జూన్ 24 చేశారు సార్. ఎప్పుడు డిశ్చార్జ్ చేసాం? 1 వీక్లో డిశ్చార్జ్ చేస్తామండి. 1st తారీఖున డిశ్చార్జ్ అయిపోయాను. జూన్ 24 చేస్తే జూలై 1st తారీఖున నేను డిశ్చార్జ్ చేశాను. ఓకే. ఎలా 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 అయింది సర్జరీ? సర్జరీ అయితే చాలా బాగా అయింది సార్. సర్జరీ చేసిన థర్డ్ డే నుంచి కూడా జస్ట్ అలా నడవడానికి అవకాశం ఉంది. నా అంతటా నేను ప్రాక్టీస్ చేశాను నాటక. అందువల్ల 1 వీక్లో కరెక్ట్గా 1st తారీఖుకి నాకు డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ చేసిన తర్వాత కూడా మీరు చెప్పినటువంటి అన్నీ కూడా తూచా తప్పకుండా పాటించడం వల్ల చాలా ఫాస్ట్గా రికవర్ అయ్యాను. నా అంత యాక్చువల్గా నేను ఆపరేషను 6 hours చేసి ఇంత పెద్ద ఆపరేషను నేను ఇంత తొందరగా కోలుకుంటానని అయితే నేను అనుకోలేదు. కానీ అనుకోకుండా మీరు చెప్పినవి నేను యాజ్ ఇట్ ఈస్గా పాటించడం వల్ల నేను చాలా బాగా రికవర్ అయ్యాను. ధన్యవాదాలు సార్. 3 నెలలు అయింది కదా, అంటే సాధారణంగా సర్జరీ అయిన తర్వాత ఫుల్ రికవరీ పీరియడ్ అంట. అవును సార్. 3 నెలలు అయిన తర్వాత ఫుల్ రికవరీ, లోపల ఏదైనా ప్రాబ్లం బయటకు వస్తుంది. సో 3 నెలల తర్వాత, అందుకోసం మీతో 3 నెలల తర్వాత మాట్లాడదాం. అవును సార్. సో మీరు అంటే బేసిక్గా ఏంటంటే పేషెంట్ తాలూకా కండిషన్ చాలా ఇంపార్టెంట్ సర్జరీకి. సర్జికల్ ఫిట్నెస్ అంట. మీరు డెఫినెట్గా ఫిట్, రికవరీ కూడా చాలా ఫాస్ట్. ఓకే, థ్యాంక్ యూ సార్. చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే జబ్బు ఇద్దరు ముగ్గురు పేషెంట్లకు ఒకటే కావచ్చు, కానీ సర్జరీ చేసిన తర్వాత దాని నుండి కోలుకోవడం చాలా ఇంపార్టెంట్. చాలా బాడీ ఆ సర్జరీలో దాని దగ్గర నుంచి బయటికి రావటం, అవును, కోలుకొని బయటికి రావడం అనేది బాడీ ఫిట్నెస్ మీద ఆధారపడి. అవును సార్. మేము సర్జరీ నుంచి చాలా టెస్టులు చేయిస్తాము, అన్నీ ఉంటాయి. బట్ అవన్నిటికీ మించి పేషెంట్ తాలూకా జనరల్ కండిషన్, అంటే లోపల ఉండే వ్యాధి నిరోధక శక్తులు ఇవన్నీ ఉంటాయి చూసారు, అవన్నీ ఇప్పుడు పనిచేస్తాయి. ఇప్పుడు పనిచేస్తాయి. ఓకే సార్. అవును, అంతకుముందు లేదు బాగున్నాం, ఇప్పుడు తెలుస్తుంది ఈ మనిషి ఎంత ఫిట్ అనేది. సర్జరీ ఈ టైంలో తెలుస్తుంది అంటారు. ఈ టైంలో తెలుస్తుంది. సో సర్జరీ బాగా అయింది. చాలా బాగా అయింది సార్. నేనైతే వెరీ హ్యాపీ. ఓకే ఓకే, థ్యాంక్ యూ. మీ నమ్మకానికి, మీ తాలూకు దీనికి థ్యాంక్ యూ సార్. ఉంటాను.